మన కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. చేతన కళా కేంద్రం ఆధ్వర్యంలో కాకతీయ కళల యాత్ర ప్రోగ్రామ్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెస్ట్ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారికి, మాజీ మేయర్ రాజేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న అతిథులందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ఒక సమయం తీసుకోకుండా 2-3 months బ్యాక్ నాగేశ్వరరావు గారు, శ్యామ్ గారు మా దగ్గరకు వచ్చి ఇట్లా ఈ కాకతీయ కళా జాతర చేయాలి సార్, మన కూడాకెళ్ళి మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలంటే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ హాల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు 2-3 months అందరం రీసెర్చ్ చేసి ఎవరెవరిని ప్రోత్సహించాలి, ఎవరెవరిని దీనిలో పార్టిసిపేషన్ చేయించాలని చెప్పి చాలా మటుకు డిస్కషన్స్ కూడా జరిగినాక ఈరోజు ఇది ఒక పండుగలాగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా కాకతీయులు ఏదైతే ఈ సామ్రాజ్యం ఉంది, వాళ్ళ కళలు ఉన్నాయో దాన్ని కాపాడే దిశగా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు పెద్దలు రాజేశ్వర గారు చెప్పినట్టు అయితే విగ్రహాలు అడిగినరో అవి కూడా తప్పకుండా ఫోర్ట్ వరంగల్లో అయితే మేము వర్క్ చేస్తున్నాము. దాంట్లో లోకల్ ఎమ్మెల్యే గారి సపోర్ట్ తీసుకొని తప్పకుండా దాని ప్రతిష్టకు కూడా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ కళాక్షేత్రం కట్టింది ఈ కళాకారుల కోసం కనుక అందరూ కూడా దీన్ని వాడుకోండి. ఎమ్మెల్యే గారి ఇంట్రెస్ట్తో మన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఎవ్రీ 3rd Saturday ఈ కళలకు ఫ్రీగా హాల్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా కానీ ముందే దాన్ని రిజర్వ్ చేసుకొని షెడ్యూల్ వైజ్గా మీ ప్రోగ్రామ్స్ కూడా ఈ హాల్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ కూడా అఫీషియల్స్తో మాట్లాడుకొని, ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద కళాక్షేత్రము తెలంగాణలో కాదు, సౌత్ ఇండియాలో నెంబర్ 1 ఇది. సో ఇట్లాంటి కళాక్షేత్రం మీకు ఉన్నందుకు మీరు కూడా దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోండి, మీ కళని ప్రోత్సహించుకోండి, కళాకారులుగా ఎదగండి. ఈ కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న ఓరుగల్లు వరంగల్ జిల్లాని కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా సారు ఎన్నో కల్చరల్ ప్రోగ్రాంలు చేసిండు, కొన్ని వందలు కొన్ని వేలు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభకు నమస్కారాలు. కాకతీయ కళల జాతర పేరుతోని 1000 సంవత్సరాల కాకతీయుల యొక్క సంస్కృతి, కాకతీయుల యొక్క కళలు, శిల్పకళలను రాబోయే తరాలకు అందించి దేశ విదేశాల్లో ప్రచురింపజేయాలనే ఒక సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కళాజాతరకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారు, కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి గారు, మరి ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మాజీ మేయర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు రాజేశ్వరరావు గారు, నా సహచర మిత్రులు ఆచార్యులు విజయబాబు గారు, అదేవిధంగా మనకందరికీ తెలుసు తెలంగాణ వరంగల్లో ఏదన్నా ఒక విజ్ఞానపరమైనటువంటి ఒక సాంకేతికపరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించేటువంటి పాండురంగారావు గారు, నా విద్యార్థి చిరరాజు గారు, పొట్లపల్లి శ్రీనివాస్ గారు, వేదికను ఇప్పుడే మనకందరికీ వరంగల్కి ఒక గర్వకారణమైనటువంటి వరంగల్ సీనన్న గారు, అందరికీ మరోసారి నమస్కరిస్తూ వేదిక ముందు ఆసీనులైనటువంటి కళాకారులు, కళా పోషకులు, తెలంగాణకే వన్నె తెస్తున్నటువంటి ఇక్కడ ఉన్న వారికి అందరికీ నేను మరోసారి నమస్కరిస్తూ, మిత్రులారా, చాలామంది కాకతీయ కళలను పోషించాలనే సంకల్పంతో ఏర్పడినటువంటి ఈ సభ, మరి ఇంత గొప్ప సభకి నాకు అవకాశం వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. దాంతోపాటు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు కూడా అభినందన తెలియజేస్తూ, ఇక్కడ చాలా పెద్దలు ఉన్నారు. కళలను పోషించడం, కళాకారులు ముందుకు రావడం, ఆ కళలను మనం కళాకారులను పోషించినప్పుడు, ఆ కళలను కాపాడుకున్నప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలుగుతాం. మీకు ఒక్కటి గుర్తుండాలి, తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు దేశానికి 4 స్తంభాలు, దేశాన్ని నిలవాలంటే 4 స్తంభాలంటే నేను మనస్ఫూర్తిగా చెప్తా, నేను సజీవ సాక్షిని. అంటే నేనే అని కాదు, మీరందరూ కళలు
ఆ రోజు మనం ప్రదర్శించినటువంటి జానపద కళలు కూడా తెలంగాణ రావడంలో ఒక స్తంభంగా నేను మనస్ఫూర్తిగా మీకు విన్నవించుకుంటున్నాను. ఆ రోజున అది లేకపోతే ఏ ధూమ్ధామ్ ఏదైనా అంటే అంత గొప్ప కళాత్మక శక్తి కలిగినటువంటి కళాకారులను మనం పోషించగలుగుతున్నామా? మనం ఆ కళాకారులను పోషించినది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఏం జరిగింది తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కళాకారుల పరిస్థితి, అది కూడా చూడాలి. మరి మనం ఇవాళ ఆకుల నాగేశ్వర్ గారు, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. అయినా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద ఈ వైభవంగా ఈ హాల్లో ఆయన నిర్వహించాలనే తపన వచ్చి వారికి వాళ్ళు ఇలా సపోర్ట్ చేయకపోతే ఈ కార్యక్రమం ఏది కాదు. మిత్రులారా, మరి కాకతీయ వైభవం ఎందుకు అదృష్టం ఏంటో నాకు తెలియదు. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉండేటువంటి నా ప్రాంతంలో, ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో, నేను పుట్టినటువంటి నియోజకవర్గంలో ఇవాటికి సజీవ సాక్ష్యాలుగా ఉన్నటువంటి రామప్ప కావచ్చు. రామప్ప చూడండి, ఎవరన్నా ఆ రోజు కాకతీయుల ఒక మనస్తత్వం ఎంత గొప్పవాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. దేవాలయాలు కడితే దేవుని పేరు పెట్టి దేవాలయాన్ని పిలుస్తారు, కానీ దేవాలయాన్ని కట్టినటువంటి వ్యక్తి రామప్ప పేరు పెట్టడం అది ఆసామాసి మాట కాదు కదా. వాళ్ళకు ఉండేటువంటి సామాజిక స్పృహ కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి రామప్ప చెరువు, లక్నావరం, ఘనపురం చెరువు, కోటగూళ్ళు, ఇక్కడ ఉండేటువంటి ఒకటా రెండా, అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా 1323లో వాటిని ధ్వంసం చేయడానికి మొఘల్ చివరి సామ్రాజ్యం వచ్చినప్పుడు వాటిని ధ్వంసం చేయాలన్నా వాళ్ళు అంతు చిక్కలే, చేయలేకపోయినరు. ప్రయత్నం చేసినా వాటిని చేయలేకపోయినరు. కానీ మనది ఒక అదృష్టం. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తా ఉన్నానంటే, 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, లేకపోతే కళాకారులు కానీ మనకు ఉండేటువంటి ఏ దేవాలయాలు ఉన్నాయో వాటిని పరిరక్షించుకుంటూ వాటిని ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు మనం చేయాలి. నాకు అదృష్టం లభించింది, నేను గర్వంగా చెప్పగలుగుతా. నాకు మీరు ఇచ్చిన అవకాశంతో నేను 16th లోక్సభలో 2014 నుంచి 19 పనిచేస్తే ఎవరు రామప్ప దేవాలయం దగ్గరికి పోయేవాళ్ళు ఆ గిలాసులో ఒక ఇటుక పెళ్ళేసి ఇది తేలుతుందన్నారు. అంటే పాప వాళ్ళ శక్తి కూడా అంతే, అది చూసి ఆనందించేవాళ్ళు. కానీ రామప్పకు యునెస్కో ఈజ్ నథింగ్. యునెస్కో అంటే తెలుసు, విద్యా వైజ్ఞానిక సాంకేతిక పరమైనటువంటి ఒక సంస్థ 1945లోనే ఏర్పడింది, అది యునెస్కో ప్యారిస్లో. అయితే నేను 3 సార్లు అక్కడ ఉండేటువంటి 15 మంది ఎంపీలతోటి నా ప్రాంతం, నా సొంత మండలం కూడా అది రామప్ప నిలయమైంది. అక్కడికి పోయి ప్రధానమంత్రి గారిని కలిసి, అయ్యా మేము కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, మాకు ఇది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలంటే ఇక్కడ ఉన్న పాండురంగారావు గారు వీళ్ళంతా డిపిఆర్ తయారు చేసి పంపిస్తే అది 2021 జూలైలో ఇవాళ వారసత్వ సంపదగా వచ్చింది. అంత గొప్ప చరిత్ర ఇవాళ మనకు రామప్ప దేవాలయం గురించి మనం ఘనంగా చెప్పుకోగలుగుతున్నాం. సో మిత్రులారా, నేను ఎక్కువ సమయం తీసుకుంటా. నా మనవి ఏంటంటే, మనం ఎలా కాపాడుకోవడానికి చేయవలసినటువంటి పనులేంది. గుళ్ళను కూలగొట్టి చరిత్రహీనులు కావద్దు దయచేసి. పురాతనమైనటువంటి దేవాలయాలను కూలగొట్టి చరిత్రహీనులు కాకూడదు. మనం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అంతా ఏ మతం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి సనాతన ధర్మం వారికి ఉంది, ఎవరి మతం వాళ్ళకు ఉంది. కానీ ఈ గుళ్ళను కూలగొట్టి ఒక దుర్మార్గమైనటువంటి అపనిందే మోసుకోకుండా మనం చేయవలసింది ఏంది, ఇవి పాఠ్యాంశాల్లో ఇంకా ఎక్కువ పెట్టారు. రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, సార్ మీరు మాట్లాడండి. ఈ మనకు ఉండేటువంటి చరిత్ర, కాకతీయుల చరిత్ర కావచ్చు, జానపద కళలు కావచ్చు, ఒక అకాడమీ పెట్టండి సార్, దయచేసి ఒక అకాడమీ పెట్టియండి జానపద కళలకు. రాష్ట్ర ప్రభుత్వం, ఇది పెద్ద పని కాదు. ఎంతమందికి మనం అది ఇవ్వగలుగుతున్నాం? వాళ్ళు శాయశక్తుల, వాళ్ళు సొంత ఖర్చులతోటి పనిచేయగలుగుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి సాహిత్యవేత్తలు ఎంతమంది ఉన్నారో, వరంగల్ కళలకు పుట్టిన ఇల్లు ఇది వరంగల్. కానీ ఎక్కడ మనం ఇప్పుడు దీనిలో కూర్చోవాలంటే ₹1,00,000 కావాలి సార్, ₹1,00,000 దీని ఛార్జ్ ₹1,00,000. నా రిక్వెస్ట్ ఏంటంటే, కనీసం ఏదో ఒక రూమ్, అప్పుడు మీరు మాట కూడా ఇచ్చి ఉన్నారు దీనికి, నాకు తెలుసు ఇది కట్టడానికి ఎన్ని రోజులైంది, ఎందుకు ఆలస్యం అయిందో కూడా నేను కూడా ఇక్కడ ఉన్నాను కనుక వీళ్ళకి రేపు సాహిత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో, కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొంత ఫ్రీగా ఒక రూమ్ ఏదైనా వాళ్ళు చర్చించుకొని మాట్లాడడానికి, ఆ కవిత్వాన్ని
ప్రతిబింబించేటట్టు ఒక అవకాశం కల్పిస్తారని ఇంతకుముందే పెద్దలు మన కూడా చైర్మన్గా మాట్లాడినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సార్ ఇంకా పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నేను మీకు వేదిక నుంచి ఒక మనవి చేస్తూ ఉన్నారు. మాట ఇచ్చిండ్రు, పని చేయలేదు, గంగలో కలిశారు. కానీ మీరు తెలంగాణలో ఉండేటువంటి కళాకారులను ఏ ప్రభుత్వం గుర్తించదో ఆ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. దయచేసి మీరు గమనించండి. ఇంతమంది కళాకారులు ఉన్నారు, వాళ్లకు మనం సరి అయినటువంటి మార్గం చూపెట్టకుండా వాళ్ళను మనం ముందు తీసుకోకపోతే మన ఏదైతే తరాలను మనం ఆలోచిస్తున్నామో, ఏ కళలను అయితే మనం పోషించుకోవాలనుకుంటున్నాం, ఏమని ఆకుల నాగేశ్వరరావు ఎన్నిసార్లు ఇటువంటివి పెట్టగలుగుతారు? అందుకోసం ఒక అకాడమీ పెట్టండి, ఈ సంస్కృతిని కాపాడడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయండి సార్, మీ వల్ల అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా వారు చేసే సామర్థ్యం ఉన్నది. మీరు కొంచెం తలుచుకుంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు, మంత్రులు తప్పనిసరిగా అది ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి గొప్ప మనసున్న మహారాజు నాయని రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. కాకతీయ కళల జాతరకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, వేదిక మీద పెద్దలందరికీ కూడా, అతిరథ మహారాజులు అందరికీ, ఇక్కడికి వచ్చిన కళాకారులకు, ప్రేక్షకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా చాలా చక్కటి కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. నాగేశ్వరరావు గారు, ప్రశాంత్ గారు, శ్యామ్ గారు వీరు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా మా వంతు బాధ్యత మేము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. నిజంగా కూడా వారి ఆలోచన ఒక 15-20 రోజుల నుంచో నెల రోజులు కావచ్చు నాకు తెలిసి. వారు పడ్డ కష్టం ఏంటిది, వారి తాపత్రయం, ఇది చెయ్యాలి, ఇది ఆర్గనైజ్ చేయాలి అంటే చిన్న విషయం కాదు. అందులో కాకతీయ రాజుల చరిత్ర అంటది ప్రపంచానికి చాటి చెప్పినటువంటి చరిత్ర ఇది. ఇంకుడు గుంతల కాడికి వెళ్ళి మొదలు పెడితే శిల్పాలు ప్రతిదీ కూడా నేటికి ఇంకా 100 సంవత్సరాలు కాదు, ఇంకా 1000 సంవత్సరాలైనా ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉన్నది. ఏదో మనం ఇంతకుముందు చెప్పినట్టు వచ్చినాం, చూసినాం, పోయినాం అనేది కాకుండా ఈ సాంప్రదాయాలని భవిష్యత్ తరాలకు అందించే విధంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ నిజంగా కూడా చెప్తున్నాం, అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క హాల్ గురించి 80 కోట్ల రూపాయలు అడగగానే వారు నిజంగా కూడా కొత్తగా వచ్చిండ్రు, గవర్నమెంట్ వచ్చింది కొత్తగా అని చెప్పి ధనాదని ఇవ్వటం జరిగింది. నిజంగా కూడా తెలంగాణలో కూడా ఎక్కడ లేదు ఇది, హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద ఇది లేదు, దీనికి హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద హాల్ లేదు. మరి ఈ హాల్ని కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి గారు కానీ మేము కానీ కళాకారుల గురించి, ఇంతకుముందు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు 1,00,000 కావాలి అన్నారు, కానీ దీని కళాకారుల గురించి ఫ్రీగా ఇవ్వటానికి ఒక టైము డేట్స్ పెట్టుకొని కళాకారుల గురించి ఫ్రీగా ఇవ్వటానికి పెట్టుకున్నాం. అంతేకాకుండా కమిటీ సభ్యులకు కూడా తప్పకుండా దీనిని మొదట్లో ఏముండే, ఇది కట్టినప్పుడు 8 నుంచి 9 లక్షల రూపాయలు వస్తుంది ఖర్చు మెయింటెనెన్స్కు. అరే ఏ విధంగా ఇన్ని కోట్లు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర తెచ్చినాం, కానీ తర్వాత పరిస్థితి ఏంటిది మెయింటైన్ చేయాలి అంటే అనుకొని ఓ స్థాయిలో కూడా ఆఫీస్ కిరాయికి ఇచ్చి కూడా చైర్మన్ వాళ్ళ సభ్యులు అందరూ కూడా వచ్చి ఇక్కడనే ఏదో 2 రూమ్లలో ఉందామనుకున్నారు, వస్తున్నారట కూడా. ఎందుకంటే అది కిరాయికి ఇచ్చి దీన్ని మెయింటైన్ చేయటానికని. ఏదేమైనా మీరు ఈ హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లా చరిత్ర చాటింపు గురించి దండోరా వేద్దాం అన్నప్పుడు ఆ నిజంగా రాగానే క్యాప్షన్ చూసినాక కళాకారులందరూ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మా వంతు ఏ అవసరం ఉన్నా
మీ యొక్క కార్యక్రమాలు చేయటానికి, వరంగల్ చరిత్ర దండోర వేయటానికి అన్ని విధాలా మేము ముందు వరుసలో ఉంటామని కూడా మనవి చేస్తున్నాను. ఎందుకనంటే ఇవాళ నిజంగా చూడండి, చాలామందికి వరంగల్ జిల్లాలో ఉన్నదంటే సగం మందికి కాకతీయ డైనాసిటీ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి పోయినప్పుడు వరంగల్ గురించి అని అడిగితే మీకేం తెలుసయ్యా, హైదరాబాద్ కూడా లేదు ఇంత చరిత్ర, హైదరాబాద్లో ఉన్నటువంటి డోమ్స్ కూడా కాకతీయ డైనాసిటీకి సంబంధించినవి ఏం చెప్తున్నారు వారు, నాకే తెలియదు ఇవాళ మొన్నటి వరకు. దీనిని ఇవాళ మొన్న ఒక అయ్యగారు కలిసి భద్రకాళి అమ్మవారి గుళ్ళో కోహినూరు డైమండ్ కూడా భద్రకాళి అమ్మవారి మొదట ఉన్నటువంటి డైమండ్ అని చెప్తున్నారు. అంటే మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనందరం చూడటం చేయటమే కాకుండా వాటిని వీలైన కాడికి వాటిని ఫాలో అవుతూ నలుగురికి ప్రపంచానికి చూపించే విధంగా ఆ సంస్కృతి సాంప్రదాయాన్ని ఇంకుడు గుంటలు ఈరోజు ఎవరికి తెలుసు, దేనికి తీస్తారనేది కూడా తెలియదు. అవి మళ్ళా కార్పొరేషన్ ఇచ్చి దండారా వేసి చెప్తే తప్ప. అంటే వీటన్నిటిని కూడా మనం హిస్టరీ చదివి వాటిని నలుగురికి పంచే విధంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి నాగేశ్వరరావు గారు మరియు ఇతర సభ్యులు, ఇక్కడ కళాకారులు నిజంగా వరంగల్ జిల్లాలో సారంగపాణి గారు, శంకర్ గారు, ఆఖరికి ఇప్పుడు పాట పాడినటువంటి శ్రీనివాస్ గారు కూడా నా ఎలక్షన్లకు నాకు పాటలు పాడిన వ్యక్తి. అన్న నేను మీకు వచ్చి పాడతానని చెప్పి అడగగానే వచ్చి పాడతానని చెప్పి పాడినటువంటి సీనన్న గారు కూడా నా గెలుపుల వారి యొక్క పాత్ర కూడా కీలకంగా ఉన్నది అందరికి కూడా. అంతేకాకుండా ఈ జిల్లాలో ఏ స్వార్థం లేకుండా ఈ యొక్క జిల్లా గురించి తాపత్రయపడటానికి కూడా పాండు రంగారావు గారు ఏ పార్టీలో ఉండే, నేను పార్టీలతో సంబంధం లేదు వారికి, ఏం చేస్తే బాగుంటుంది, ఆఖరికి మున్సిపల్ నీళ్ళల్లో కూడా మొన్న చెప్తున్నారు ఈ ఏజ్లో ఈ నీళ్ళు తాగితే బాగుంటుంది, మున్సిపాలిటీ వాటర్ తాగితేనే ఇదవుతుంది, లేకపోతే కీళ్ళ నొప్పులు వస్తాయి, ఇది వస్తుంది, దీని మీద రీసెర్చ్ చేసినామని చెప్పుకుంటూ వారు ఈ ఏజ్లో తిరుగుతూ పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళతోటి మనం మొదట మాట్లాడిపించి జిల్లా మన కాకతీయ డైనాసిటీ గురించి కానీ చరిత్ర గురించి కానీ అలాంటి సీనియర్లకు రాజేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా, ఇంత శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు వీళ్ళందరూ కూడా చాలా క్లుప్తంగా వివరించి చరిత్ర చెప్తారు. వారి గురించి ముందుగా మాట్లాడిస్తే నిజంగా నెక్స్ట్ టైం ఏ మీటింగ్ ఉన్నా వారితో మాట్లాడించే ఆలోచన చెయ్యండి. మనకు వాస్తవాలు క్రీమ్ అనేది బయటకు వస్తుంది, తెలియని కూడా మనకు తెలుసుకోవాల్సిన ఇది ఉంటుంది. కాబట్టి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నేటి కాకతీయ కళల జాతర కార్యక్రమ ముఖ్య అతిథి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుతున్నా. చాలా సంతోషం. వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఇంత రాత్రైనా ఈ యొక్క కళ మీద, కాకతీయులు వాళ్ళు సృష్టించినటువంటి ఒక కళా వైభవం మీద అభిమానంతో, ప్రేమతో వివిధ కళా నృత్యాలను ప్రదర్శించినటువంటి చిన్నారులకు, పెద్దలకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక వందనం, శుభాభివందనం. పేరెంట్స్కు, పత్రికా మీడియా సోదరులకు, ముఖ్యంగా తెలంగాణ అంటేనే కళలు, చేతి వృత్తులు, విభిన్న రంగాలలో ఉన్నటువంటి జీవనమే తెలంగాణ జీవనం. అది మట్టి కావచ్చు, చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, రాయి కావచ్చు, రప్ప కావచ్చు, జంతువు కావచ్చు, ప్రతి దాంట్లో మన వాళ్ళు మరి కళను సృష్టించి ఆ కళతో సంతోషించేటువంటి సమాజమే తెలంగాణ సమాజం. ఒకరోజు తిండి లేకున్నా, ఒక పూట నిద్ర లేకున్నా, ఆడుతూ పాడుతూ రాత్రులు కానీ పగలు కానీ ఆనందాన్ని పంచుకునేదే తెలంగాణ సమాజం. సో ఇలాంటి సమాజానికి ముందు కాకతీయులు వారి యొక్క వైభవాన్ని అద్భుతంగా మనకిచ్చిపోవడం జరిగింది. సో దాన్ని మనము ఇప్పటి జనరేషన్కు మనం ఇస్తే, వాళ్ళు రాబోయేటువంటి తరాలకు అందిస్తే కలకాలం మన తెలంగాణ కళా వైభవం, ముఖ్యంగా కాకతీయుల కళా సృష్టి ప్రజల మధ్య, ప్రజల కోసం మరి ఉండిపోతుంది, ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా కాకతీయుల యొక్క గొప్ప చరిత్ర చూస్తే
వాళ్ళు ట్రిపుల్ టీస్ ఫాలో అయినారు. టెంపుల్, ట్యాంక్, టౌన్. వాళ్ళు ఎక్కడ ఒక చెరువు ఎక్కడ టెంపుల్ కట్టినా అక్కడ ఒక ఊరు కడతారు. ఫస్ట్ ఊరు కట్టిన తర్వాత టెంపుల్ ఉంటుంది, టెంపుల్ తర్వాత చెరువు ఉంటుంది. అంటే చెరువుతోటి మరి ఆ ఊరికి ఎంతో అనుబంధం. చెరువు లేకుంటే ఈరోజు మనము రకరకాల వాటర్ తాగుతున్నాం. బతుకమ్మ కూడా చెరువులకు అనుబంధంగా వచ్చింది. చెరువులతో ఉన్నటువంటి ఆత్మీయ బంధమే బతుకమ్మ పండుగ. కాబట్టి కాకతీయులు ఎక్కడ వాళ్ళ నిర్మాణం, గుడి కట్టిరంటే అక్కడ ఒక ఊరు కడతారు, ఊరు కట్టిరంటే గుడి కడతారు, గుడి కట్టిరంటే చెరువు కడతారు. ప్రజలకు భక్తి, అదేవిధంగా బతుకు రెండింటిని కూడా ఇచ్చేదే కాకతీయ కళావైభవం, కాకతీయ పరిపాలన కూడా. అక్కడ ఒక ఊరు ఉంటుంది, ఊరు ఉండగానే వాళ్ళకు భక్తి కల్పిస్తారు. ఆ తోటే కాకుండా మరి బతుకు ఇచ్చేటువంటి చెరువులను కూడా నిర్మించారు. కాబట్టి ఈ రకంగా భక్తిభావం ఉండాలి, అదేవిధంగా బతుకు ముందుకు సాగాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ రకమైనటువంటి రక్షణ ఏర్పాట్లు, లైఫ్ను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మన జీవితాలలో భక్తిభావం, క్రమశిక్షణ, మన ఫ్యూచర్ ఇవన్నీ కూడా ఉంచుతూ మరి వాళ్ళ యొక్క గొప్ప కళావైభవాన్ని, మన సంస్కృతులు, సాంప్రదాయాలు, మన ఆటలు, పాటలు, మనం ఏ స్థాయిలో ఉన్నా మన పూర్వీకులు ఇచ్చింది మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు మనం అందించడమే మనం ఇచ్చే గొప్ప అస్తిత్వం, గొప్ప ఆస్తి. ఇవాళ మనం ఎక్కడికన్నా పోతే ఓరుగల్లు అంటే కాకతీయుల కళారాజ్యం గుర్తుకొస్తుంది. అంటే వాళ్ళు చరిత్రలో నిలబడి ఉన్నారు. సో అలాంటి చరిత్రకు మనం ఇక్కడ మరి చరిత్రను ముందుకు తీసుకుపోయేటువంటి కథానాయకులుగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఎంత ఆధునికమైనటువంటి సంస్కృతి లేదా రకరకాల ఏఐ రూపంలో వస్తున్నాయి, అవి ఎన్ని అయినా ఉండని, కానీ మనది సహజమైనటువంటిది, సహజ సిద్ధమైనటువంటి భూమి, సహజ సిద్ధమైనటువంటి కళ, మన జీవితాల నుంచి వచ్చేది, మన రోజువారీ కార్యక్రమాల నుంచి వచ్చినటువంటిదే మన ఆట పాట సంస్కృతి మరి జీవన విధానం. కాబట్టి ఖచ్చితంగా మన కళలను మనం కాపాడుకోవడం అంటే మన హక్కులు, మన అస్తిత్వం, మన జాతి వైభవాన్ని, మన ఓరుగల్లు యొక్క గొప్పతనాన్ని చాటడమే అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ కళా వైభవాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో మన గవర్నమెంట్ వచ్చినాక గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి ఇక్కడ కూడా మన ఓరుగల్లు కళావైభవాన్ని, కాకతీయుల కళావైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ కూడా తప్పకుండా మరి అవార్డ్స్ మనము చేసుకొని రాబోయే కాలంలో ఖచ్చితంగా మనలో ఉన్న కళాకారులను మనం గౌరవించుకునే విధంగా అవార్డ్స్ కూడా ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ, అదేవిధంగా కేయూలో మరి థియేటర్ ఆర్ట్స్, తెలుగు డిపార్ట్మెంట్లో థియేటర్ ఆర్ట్స్ పెట్టాలని అడుగుతూ ఉన్నారు. సబ్జెక్టు ఓయూలో ఉంది. తప్పకుండా దీన్ని కూడా మాట్లాడి ఖచ్చితంగా మనకు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ, మన కళలను మనము నిజంగా కూడా చాలామంది అన్నీ మర్చిపోతున్నాం. ఒక్కొక్కసారి కొన్ని వస్తువుల పేర్లే మర్చిపోతున్నాం. మన ఇంట్లో రోజు వాడే వస్తువులు మా చిన్నతనంలో కనిపించేది, అవి ఇప్పుడు కనబడట్లేదు. ఆ పదం ఎక్కడో ఒక ఊరికి పోయినప్పుడు అది కనబడుతుంది. అరే దీన్నేమో అనేది, దీన్నేమో అంటే ఓనగుంటలు, ఇవన్నీ మర్చిపోతున్నాం. అట్లనే కళలు కూడా అంతరించిపోతే అసలు మన అస్తిత్వము, మన జన్మస్థలాలు, మన తాత ముత్తాతల గొప్పతనాలు అన్నీ మర్చిపోతాం. కాబట్టి మన వారసత్వం అంటే మన ఇంటి వారసత్వం మన పేరు, మన ఊరు మనదే కాదు, మన తాత ముత్తాతలు, మన సమాజం ఇవంతా గుర్తుపెట్టుకునే విధంగా కాపాడుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా థియేటర్ ఆర్ట్స్ ఇవి ఉండాల్సిన అవసరం ఉంది. మంచి అది గొప్పగా మనం చాటుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యంగా నాగేశ్వరరావు చేసిన కృషికి ప్రత్యేకంగా అభినందనలు. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.